42% బీసీ రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని, అది బీజేపీ ప్రభుత్వం యొక్క బాధ్యతగా గుర్తించే విధంగా మరి బీసీ ఉద్యమం జరగాలి. అందుకే నవంబరు 10 తారీఖున జిల్లా కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మెమోరండాలు ఇచ్చి వినతిపత్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరి పంపించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కాబట్టి నవంబర్ 10 తారీఖు నాడు అన్ని జిల్లా కలెక్టర్లకు మరి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆయా జిల్లా కమిటీల ద్వారా జిల్లా కలెక్టర్ల ద్వారా మరి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అసెంబ్లీ తీర్మానం, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 ఇవన్నీ కూడా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకి మరి 42% ఇవ్వాలని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసిందో అందులో కూడా బీసీఏలో 11%, బీసీబీలో 15%, బీసీ మరి డీకు 11%, బీసీఈకు 1%, మరి బీసీసీకి మరి 4%. ఇట్లా ఏదైతే ప్రభుత్వం వర్గీకరణతో ఒక చట్టం తీసుకొచ్చిందో, చట్టానికి ఒక ముసాయిదా తెచ్చిందో ఆ ముసాయిదాని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలా. మరి ఇవాళ బీసీలకి అత్యంత చట్టపరంగా చట్టసభల్లో హక్కులు లేకపోవడంతో అత్యంత నష్టం పోతుంది బీసీలు మాత్రమే. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి తెలంగాణ ప్రజలు 2.5 కోట్ల మంది బీసీలు, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ పోరాటం జరిగిందో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎట్లయితే పోరాటం జరిగిందో ఆ తరాలు బీసీలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించే పరిస్థితి రాకూడదనుకుంటే తక్షణమే 42% మరి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మరి 9th షెడ్యూల్లో చేసి పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ